youtube.com/తెలుగు స్టోరీస్కి స్వాగతం. సో ఇప్పటి వరకు మనకు ఎన్నో తెలుగు కథలు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో తెలుగు కథలన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. మరుగున పడిన తెలుగు కథలన్నింటినీ కూడా అందరికీ అందుబాటులో తీసుకోవాలని రావాలనే సదుద్దేశంతో ప్రారంభించింది ఈ youtube.com/తెలుగు స్టోరీస్. సో గతంలో కొన్ని స్టోరీస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొక స్టోరీ చూద్దాం. 7 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. వారందరికీ ఒక చెల్లె ఉంది. కానీ ఎవరైనా కూడా తన చెల్లిని చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ వారికి మాత్రం చెల్లె పైన ఏమాత్రం అభిమానం లేదు. వారు 7 అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఈ అమ్మాయి కూడా పెళ్లి చేయాలని ఒక కడు పేదవాడిని చూసి అతనికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. వీరు పేదవారు అయినప్పటికీ కూడా ఏదో బతకాలని ఉద్దేశంతో ఒక గేదెని తెచ్చుకున్నారు. ఆ గేదె చక్కగా పాలు ఇస్తూ వారి యొక్క కుటుంబాన్ని సాగుతుంది. కేవలం ఆ గేదె వల్లనే వాళ్ళు మంచిగా బతుకుతూ ఉన్నారు. ఇది గమనించిన వారి యొక్క సోదరులు ఎలాగైనా వీరిని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో ఒక రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి ఆ గేదెని చంపారు. నెక్స్ట్ డే మార్నింగ్ వీరు లేచిన తర్వాత చూసేసరికి రోజు పాలిచ్చి వారిని పోషిస్తున్న ఆ గేదె చనిపోయేసరికి వీరు బాధతో కొద్దిసేపు ఆలోచించి ఆ గేదె యొక్క చర్మాన్ని తీసి ఒక డోలుగా చేసి అతను ఆ అమ్మాయి యొక్క భర్త అడవికి వెళ్ళాడు. అడవిలో ఒక చెట్టు పైన కూర్చొని అతను ఆలోచిస్తున్నాడు. ఈలోగా ఆ రోజు రాత్రి మొత్తం దొంగతనం చేసిన కొంతమంది దొంగలు అదే చెట్టు కిందకి వచ్చి బంగారము డబ్బులు పంచుకుంటుండగా ఇతను అనుకోకుండా కింద ఉన్న దొంగల విషయం గమనించకుండా ఒక డప్పు వాయించడం జరిగింది. ఈ సౌండ్ విని ఎవరో వస్తున్నారని ఆ దొంగలు పారిపోయారు. కింద ఏదో అలికిడి అవుతుంది కదా అని కిందికి చూసిన తర్వాత చూస్తే ఆ దొంగలు పారిపోతుంటే వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత కిందికి వచ్చి అక్కడ ఉన్న ఆ బంగారము ఆస్తులను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చక్కగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటుంటే మన బామ్మాదులందరూ వచ్చి అడిగారు, ఏంటి బాబా మన అనుకోకుండా మేము గేదె చనిపోయింది, ఇప్పుడున్న బలంగా మీరు ఒకేసారి బాగా డెవలప్ అయ్యారు, అసలు విషయం ఏంటి అంటే అసలు తన గేదెను చంపింది తన బామ్మాదులు అనే విషయం తెలియకుండా పూర్తిగా వివరంగా చెప్పాడు. గేదె చనిపోయింది, ఎవరు చంపేశారు, ఈ విధంగా జరిగిందని చెప్తే అలాగే అతను ఉండి వాళ్ళందరూ కూడా 7 వాళ్ళ గేదెలు వాళ్ళని చంపుకొని ఆ గేదెల్ని చర్మంతో డప్పు చేసుకొని అదే అడవికి వెళ్ళారు. అదే అడవికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా వాళ్ళు చెట్ల మీద కూర్చొని చూస్తుంటే కొద్దిసేపటికి దొంగలు వచ్చారు. కింద డబ్బులు పంచుకుంటుంటే వీళ్ళందరూ 7 ఒకేసారి డప్పు వాయించారు. ఏంటి మొన్న కూడా ఇదే అయింది, ఇప్పుడు కూడా ఏదో సౌండ్ వస్తుంది, ఏదో డిఫరెంట్గా ఉంది కదా అని అది కొంచెం పైన చూస్తే 7 ఉన్నారు. ఈ 7 కిందికి దింపి వాళ్ళందరినీ బాగా చిత్తగా బాధి మనకు మనం చూసుకుంది మీరే కదా, మేము అదంతా తీసుకున్నారు కదని వాడిని బాగా కొట్టి పంపించడం జరిగింది. వాళ్ళు ఈ దెబ్బలు తిని ఆ నొప్పులతో బాధలకు తట్టుకోలేక చిన్నగా ఇంటికి చేరుకున్నారు. ఈసారి ఎలా అయినా పర్లేదు బావా ఇంటినే మనం తలగబెడదాం, మనం ఏదో చేయాలని మనకే ఇబ్బంది అయింది, ఈసారి బావ ఇంటిని తలగబెడదాం అనే ఆలోచనతో వాళ్ళందరూ ప్లాన్ వేసుకున్నారు. సో రాత్రిపూట ఆ ఇల్లు మీద అంతా కిరసనాయిలు పోసి అగ్గి ముట్టించేసరికి ఇల్లు మొత్తం పెద్ద మంటలు వేశాయి. ఆ మంటలకు భార్యాభర్తలు వాళ్ళు లేచి ఏదో మంటలు వచ్చినాయి కదని ఆ ప్రమాదం నుండి వాళ్ళు ఇద్దరు తప్పించుకోగలిగారు. కానీ ఆ ప్రమాదంలో తన యొక్క ఇల్లు ఆస్తి మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. ఉదయం లేచిన తర్వాత అసలు ఈ ఇంటి తలగబెట్టిన విషయం ఎవరో వాళ్ళకి తెలియక వాళ్ళు బాధపడుతూ కూర్చొని చివరికి ఆ ఉన్న బూడిద మొత్తం 2 బండ్లలో నింపుకొని ఈ భార్యాభర్తలు చెరొక బండి మీద అదే అడవికి వెళ్ళారు. ఏం చేయాలో అర్థం కాక అలా వెళ్తుంటే అంతకుముందు ఒక పెద్ద దొంగల మూట అక్కడి నుంచి ఒక చిన్న బండి మీద డబ్బులు బంగారం చూసుకుని ఒక బండి చూసుకుని వాళ్ళు వెళ్తున్నారు. అయితే వారు చాలామంది దొంగలు ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలే. వాళ్ళు అనుకుంటున్నారు వీరిద్దరు కూడా ఒక చిన్న దొంగలట్టుంది భార్యాభర్తలు, మనం 10 మంది కలిసి ఒక బండి చూసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు 2 బండ్లు చూసుకున్నారు, వాళ్ళని బెదిరించి వాళ్ళ 2 బండ్లు మనం తీసుకుందాం, మన బండి వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పడం జరిగింది. అని అలా అనుకుని వాళ్ళిద్దరు వరకు వచ్చి బెదిరించారు. మీ ఇద్దరు మీ యొక్క బండ్లు మాకు ఇచ్చేయండి, మా బండి మీరు తీసుకోండి అని చెప్పారు. ఇంకా ఏం ఆలోచించకుండా వారి బండి వీళ్ళు తీసుకున్నారు, వీరి బండి వాళ్ళు తీసుకున్నారు. సో వీరిద్దరు భార్యాభర్త ఇంటికి వచ్చి చూసేసి ఆ బండి నిండా డబ్బులు, అదేవిధంగా గోల్డ్ సిల్వర్ ఉంది. దాంతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకొని హ్యాపీగా ఉంటున్నారు. అక్కడ వాళ్ళిద్దరూ అక్కడ రెండు బండ్లు తీసుకెళ్లి దొంగలందరూ ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని అందరం పంచుకుందాం, 2 బండ్లు మనకు వచ్చాయని పంచుకుందాం అని మొత్తం ఓపెన్ చేస్తే అందులో ఏమీ లేదు, బూడిద తప్ప. ఇక ఇంటికి వచ్చిన తర్వాత తన యొక్క భావం మరీ ఉన్నతంగా పెరిగిపోయేసరికి ఇప్పుడు
వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమి చేయాలో ఇతని భావన ఏదైనా ఏదో విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈసారి ఇంకేం లాభం లేదు, అసలు నేను చంపేయాలనే ఆలోచనతో ప్లాన్ చేసుకుంటారు. చంపేయాల్సిన ప్లాన్ చేసుకొని భావన కూడా చంపేద్దామనే ఆలోచనతో రాత్రిపూట పడుకున్న తర్వాత ఆ మంచానికి మొత్తం లేపుకొని అక్కడికి తీసుకెళ్లారు. చెరువు కాడికి తీసుకెళ్ళిన తర్వాత అప్పటికే తెల్లారుతుంటే వారి యొక్క కాలకృత్యాలను తీసుకోవడానికి బయటికి వెళ్ళారు. ఈలోగా అతను గమనించి నన్నే చంపేయడానికి ప్లాన్ చేస్తారనే ఉద్దేశంతో అతను దిగి అక్కడి నుంచి వేరే తన ప్లేస్లో వేరే కొన్ని చెట్లు కొన్ని కట్టెలు పెట్టి మీదంగా ఒక బెడ్షీట్ కప్పాడు. ఇంకా బాగా హాయిగా పడుకున్నాడు కదా అని అప్పుడు మీదంగా తాడు కట్టి దానికి ఒక రాయి కట్టి ఆ చెరువులో వేశారు. అది మొత్తం అందులో మునిగిపోయింది. ఆహా, ఇక బాగా చనిపోయాడని వీళ్ళందరూ ఇంటికి వెళ్తున్నారు. ఈలోగా ఇతను ఈ మార్నింగ్ మళ్ళీ యథావిధిగా ఇతను లేచి కనబడ్డాడు. కనబడేసరికి ఏంటి బావ మా నైట్ ఎవరు మేము చంపేశారు అనుకుంటున్నాము, మా మంచం మీద తీసుకెళ్ళారు మిమ్మల్ని, అసలు ఏం జరిగింది అంటే ఎవరో ఒక మీరే తీసుకెళ్లారో నాకు తెలుసు, మొదటి నుంచి మీరే చేస్తున్నారు. ఓకే, దేవుడు పంపించినా కూడా నాకు దీర్ఘాయుష్ ఇచ్చి పంపించాడు, అందులో మీరు వేసినా కూడా నేను అందులో ఏం చనిపోలేదు, దేవుడు వచ్చి నన్ను రక్షించి నన్ను కాపాడి నాకు దీర్ఘాయుష్ ఇచ్చి సకల ఐశ్వర్యాలతో బతుకొని దీవించి పంపించాడు అని ఇతను చెప్పాడు. ఆహా, అలానా బాబా, మమ్మల్ని కూడా అదే విధంగా వేయండి అంటే వాళ్ళందరినీ కూడా అదే విధంగా తాడుతో కట్టి అక్కడికి వేసేసరికి వాళ్ళు చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ నీతి ఏంది, ఎవరికైనా కూడా ఆశ అనేది అత్యాశ ఉండకూడదు, బతకాలనే కోరిక ఉండాలి, బాగుపడాలనే కోరిక ఉండాలి, పక్క వారిని ఎవరిని కూడా చెడగొట్టకూడదు అని మనసులో ఉంచుకుంటే చాలు. మనం మంచిగా ఉండాలి, పక్క వారికి సహాయం చేస్తే చాలా మంచిది, చేయకున్నా పర్లేదు కానీ ఇతరులకు ఎవరికి కూడా హాని తలపెట్టకూడదు. ఇది ఒక చక్కని స్టోరీ. మరొక స్టోరీతో మనం కలుసుకుందాం. ఓకే.